ఊహకందని రీతిలో విమానంలో సీట్లు లేక కొంతమంది నిలబడే ప్రయాణం చేశారు. ఈ ఘటన పాకిస్తాన్లో జరిగింది. పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన విమానం సౌదీ అరేబియాకు బయలుదేరింది. అయితే ఇందులో పరిమితికి మించి 7గురు అదనంగా ఎక్కారు. వారిని విమానంలో ఓ పక్కగా నిలబెట్టి కరాచీ నుంచి మదీనాకు తరలించింది. పాక్ పత్రిక డాన్ కథనంతో ఈ విషయం వెలుగులోకొచ్చింది. 409 మంది పట్టే బోయింగ్ 777 విమానంలో 416 మంది ప్రయాణించినట్టు సమాచారం. ఈ విషయంపై సంబంధిత అధికారులు కూడా వివరణ ఇచ్చారు. అదనపు ప్రయాణికులను తీసుకువెళ్లింది వాస్తవమేనని చెప్పారు. చేత్తో రాసిన బోర్డింగ్ పాసులిచ్చి సదరు ప్రయాణికులను విమానమెక్కించారు. మరోవైపు అదనపు ప్రయాణికుల గురించి తనకు ముందుగా తెలియదని విమానం కెప్టెన్ అన్వర్ దిల్ చెప్పారు. పైకి వెళ్లాకనే తెలిసిందని, ఆ సమయంలో వెనక్కి వస్తే ఇంధనం వృధా అవుతుందని అందరినీ మదీనాకు తరలించినట్టు వివరణ ఇచ్చారు. అసలిది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు విచారణ ప్రారంభించామని పిఐఏ అధికార ప్రతినిధి డేనియల్ గిలానీ చెప్పారు. ఏది ఏమైనా విమానంలో ప్రయాణికులను నిలబెట్టి తీసుకువెళ్లడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. కానీ దీనిపై వైమానిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే అదనపు ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్కులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.